ఒకరోజనే కాదు, ప్రతి ఎవ్రీ నైట్ ఉంటూనే ఉంటుంది షాపింగ్ సికింద్రాబాద్ వెళ్ళిపోతే. హాస్టల్స్ తిరగడానికే మోస్ట్లీ యూజ్ చేస్తారు, ఎందుకంటే నైట్ టైం కదా. తినేసి తిన్నది అరిగేదాకా మన హాస్టల్లో దుప్పట్లు వెళ్ళి కలర్ఫుల్గా ఉన్నాయి. ఫ్రూట్స్ మాత్రం షాపింగ్ మాల్ పక్క స్ట్రీట్ వచ్చేసి తినడానికే ఉంటుంది ఎక్కువ. అదే 2 days గ్యాప్ తర్వాత ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. మరి ఏం జరిగిందో ఎలా ఉంటుందో కూడా తెలియదు. మేబీ కొత్తగా అనిపిస్తుంది అదే హాలిడేస్ తీసుకున్నాం కదా, దానివల్ల వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. చెప్పారు ఇక్కడికి వచ్చేసరికి 9:05 అయింది. బస్సు వెళ్ళిపోయి ఉంటాను నాకు తెలిసి. కాకుండా మేము అయితే హెడ్ వస్తాం. బస్సులో నా దర్శనం ఏంటంటే ఈ సిగ్నల్, ఇప్పుడు చూస్తే సిగ్నల్ వెళ్ళేటప్పుడే వెళ్తాను. ఇక్కడే 10 minutes గొప్ప. ఇది నమ్మ హాఫ్-1 hour తర్వాత వచ్చిన బస్సు. ఇది మీటింగ్ చేసి హెడేక్ చెప్పింది. ఇక్కడ కూడా సిగ్నల్లో ఉంది. ఇక్కడే ఎక్కేది. రూమ్కి వచ్చి తినేసాక ఇలా రోడ్లంతా తిరగడమే పని. 1/2 hour తిరిగి 1 hour బోర్ కొట్టేంత వరకు తిరుగుతూ ఉండాలి. నైట్ టైం కూడా ఫుల్ క్రౌడ్ ఉంటూనే ఉంటారు, అలా తిరుగుతూనే ఉంటారు. అందుకే కానీ జంటలు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో అయితే. ఎందుకంటే ఫుడ్ స్టాల్ ఎక్కువ కదా, చాలాసార్లు చూపించిన రోడ్డే ఇది. కానీ ప్రతిరోజు ఒకటే రొటీన్. అగైన్ అయితే మళ్ళీ ఇది సిక్కులు మా దేవాలయం ముందే స్ట్రీట్ ఏది, అండ్ ఇటు నుంచి బేగంపేట వెళ్ళిపోవచ్చు రైట్ సైడ్. కానీ ప్రతిరోజు అలవాటు అయిపోయింది కాబట్టి నైట్ అంతా మార్కెటే ఉంటుంది ఎక్కువ మోస్ట్లీ. ఇది 99 బిర్యానీ అంట. ఈ నైటే టేస్ట్ చేయాలి ఇప్పటివరకు అయితే. తినాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ అయితే, కానీ ఏదో బోర్ తెగకుండా జీవితం మీద విరత పుట్టకుండా ఏం నైట్ టైంలో బయటకు వచ్చి ఇలాంటివన్నీ తిరగడం. ఈ బనానా ఈ చిన్న పెద్ద బలమేమి రాదు. హాస్టల్ ఫుడ్ ఇవి అన్నీ వరస్ట్, అన్నీ కెమికలైజ్డే. కానీ ఎక్కడా కానీ మనకి ఉండవు న్యాచురల్గా పండి. సో ఇది టెంపుల్ సైడ్ మార్కెట్. ఇది వచ్చి ఇక్కడ జనం క్రౌడ్ ఫుల్గా ఉంటారు. సింపుల్గా నైట్ డ్యూటీ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మోస్ట్లీ నైట్ విజిట్ చేసేది హాస్టల్స్, రోడ్ సైడ్ బట్టలు అవి కొనుక్కోవడానికి. ఏ తక్కువ రేట్ ఉంటాయో అవి చూసుకుంటారు. కొంతమంది అలా తిరుగుతూ ఉంటారు బైకుల మీద. నైట్ మార్కెట్ ఇదంతా. ఈ రోడ్డు మనం స్ట్రైట్గా అమీర్పేట్ మెట్రోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు కూడా అటు సైడు ఇటు సైడ్ ఫుల్ షాపింగ్ ఉంటూనే ఉంటుంది. ఇది ఒకరోజనే కాదు, ప్రతి ఎవ్రీ నైట్ ఉంటూనే ఉంటుంది షాపింగ్. ఇక మెట్రోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇటే వెళ్ళచ్చు. బ్యాక్ సైడ్ బేగంపేట అయితే సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. పళ్ళు, ఫ్రూట్స్, బలానికి ఫ్రూట్స్ అంతా హాస్టల్స్ తిరగడానికే మోస్ట్లీ యూజ్ చేస్తారు, ఎందుకంటే నైట్ టైం కదా. తినేసి తిన్నది అరిగేదాకా తిరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ లైఫ్ సైకిల్ అంటే ఎక్కువ ఉంటుంది. హాస్టల్ సైడ్స్ అయితే పపాయ్
అది మోస్ట్లీ తీసేస్తారు. అన్నీ ఫ్రూట్ మార్కెట్. ఇది మన హాస్టల్లో దుప్పట్లు ఎలా వేసేది. ఆడేది అడిగాడు. కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం. అలా గాలినా కొడుకులు కూడా ఉంటారు, అరుస్తూ ఉంటారు పిచ్చకొక్కరు. నైట్ టైం అన్నీ దగ్గరలో జరుగుతూ ఉంటాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇంకా పక్క స్ట్రీట్ వచ్చేసి తినడానికే ఉంటుంది ఎక్కువ. ఇదంతా స్టూడెంట్స్ క్యాంప్ ఏరియా, మొత్తం కోచింగ్ సెంటర్లు అంతా. మొత్తం డబ్బులు పెట్టుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే మోస్ట్లీ కొంతమంది బాగుపడతారు, కొంతమంది నాశనం అవుతారు ఈ ఏరియాలో అయితే.